ముషీరాబాద్లోని బాగులింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అరికటికల ఆత్మీయ సమావేశం జరిగింది. సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించిన అరికటిక సామాజిక వర్గ ప్రతినిధులను ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కోదండరామ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్యే అశోక్ దాదా నిప్పులు చెరిగారు. 2 ఏళ్లుగా ప్రభుత్వం తమను మోసం చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైన్స్ టెండర్లలో 30% కేటాయిస్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేస్తుందని అశోక్ దాదా ఆరోపించారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ పోయే వరకు 5 గంటల ప్రయాణం. అంత దూరం పోయి నడుముకు రకం కట్టుకొని పోయి వస్తుంటే యాక్సిడెంట్ అయి చనిపోతే నయా పైసా మా ప్రభుత్వానికి ఇయ్యలే. ప్రభుత్వం అదే నిలదీస్తున్నాం మేము. ఏమయ్యా, గత ప్రభుత్వము మా యొక్క ఆరకటిలలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు లేనందువల్ల నిర్లక్ష్యం చేసింది. మరి మీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. ఒక భారీ మీటింగ్ చేస్తే ఎంతో రామశిల్క పలుకులు వాళ్ళకి మాకు హామీ ఇచ్చిండ్రు. మళ్ళీ 13 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిరు, కానీ మా కులం పేరు అందులో లేదు. దయచేసి చెప్తున్నాం, దయచేసి మంచి మనసున్న రేవంత్ అన్న, మీరు మాత్రం మా ఆరకటికల్ని ఆదుకోవాలి. వెంటనే మాకు కార్పొరేషన్ పెడుతున్నట్టుగా మాకు వెంటనే ప్రకటన చేయాలి. అంతేకాకుండా ఏదైతే వేరే కులస్తుల వాళ్లకు, కుల వృత్తి చేసుకునే వాళ్లకు కరెంటును ఉచితంగా ఇస్తుంది ప్రభుత్వం. మటన్ మార్కెట్లలో మరియు మటన్ షాపుల్లో ఉన్నటువంటి మా యొక్క ఆరకటిక బిడ్డలకు కూడా ఉచిత కరెంటు ఇవ్వాలి. అంతేకాకుండా మహిళా బిడ్డలకు చాక్నాబోటి కర్రీ పాయింట్లు ఏర్పాటు చేసుకోవడానికి 5 లక్షల రుణం ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళా బిడ్డలకు వెంటనే వాళ్లకు జీవో జారీ చేసి వెంటనే అందజేయాలి. అంతేకాకుండా మేమేదైతే ప్రత్యేక కార్పొరేషన్ బీసీ నుంచి బీసీ హోదానే కాకుండా గత ప్రభుత్వం మాకు వైన్ స్టాండర్లలో రిజర్వేషన్ ఇస్తానని చెప్పి మోసం చేసింది. అప్పుడు మేము అనేక ర్యాలీలు, అనేక ధర్నాలు, నేను ప్రత్యేకంగా ఒక నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. అనేక 7,000 కిలోమీటర్ల కార్యయాత్ర చేసినా కూడా ప్రభుత్వం ఉలుకులేదు, పలుకులేదు. 10 లక్షల మంది సుమారుగా ఆరకటికలో ఉన్నాం ఈ రాష్ట్రంలో. మేము ఓట్లేసే యంత్రాలమేనా? మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. అయ్యా, 9 మేకల మండీలు రాష్ట్రంలో ఉన్నాయి. ఒక్క జియాగూడ మండికే సంవత్సరానికి 100 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటే ఇక మిగతా 8 మండీల సంగతి ఏంటి? అంటే 100 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి మేము ఇస్తున్నా, మా దగ్గర ఎమ్మెల్యే లేడు, గతి లేడని చెప్పి మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో 2020 నుంచి 23 వరకు 10 మంది ఊరేసుకొని మటన్ షాపులలో చనిపోయినటువంటి దుర్గభాగ్యమైనటువంటి కుల వ్యవహారం ఉందంటే మాదే. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి